వెల్కమ్ స్టూడెంట్. సో సెకండ్ లెసన్లో మనకి అన్ని యాక్టివిటీస్ కూడా ఎక్స్పెరిమెంటల్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. మొత్తం మనకి 4 యాక్టివిటీస్ ఉన్నాయి సెకండ్ లెసన్లో. ఇది వచ్చేసి యాక్టివిటీ 2, తర్వాత మనకి యాక్టివిటీ 3, తర్వాత యాక్టివిటీ 4. సో వీటిల్లో నుంచి మనకి 8 మార్క్స్ కాకపోయినా ఒక్కొక్కసారి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే మన ఎక్స్పెరిమెంట్స్ అనేది 2 లెసన్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కవర్ చేసేస్తాను. వీటిలో నుంచి మేబీ 8 మార్క్స్ రావచ్చు, లేదా 4 మార్క్స్ కూడా ఒక్కొక్కసారి ఫోటోసెన్స్లో నుంచి 8 మార్క్స్ వచ్చిందనుకోండి, ఈ వీటిని మనకి 4 మార్క్స్లో కానీ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ కానీ 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్లో కానీ అడగచ్చు అనమాట. సో కాబట్టి ఒక్కసారి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కంప్లీట్ చేసేద్దామని చెప్పి డిస్కస్ చేస్తున్నాను. సో ఇది 8 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ కూడా రావచ్చు. ఓకేనా? సో కాబట్టి ఇది యాక్టివిటీ 2 వచ్చేటప్పటికి ఇదేంటంటే carbon dioxide is a byproduct of energy release. కార్బన్ డైఆక్సైడ్ సెకండ్ లెసన్ మనకి రెస్పిరేషన్ తెలుసు కదా. సో దీంట్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక బై ప్రోడక్ట్, ఎనర్జీ రిలీజ్ అయ్యేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి ఇది యాక్టివిటీ 2. సో దీన్ని కనుక మనం మెటీరియల్లో చూసుకున్నట్లయితే ఏ రకంగా మనకి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి, క్వశ్చన్ ఎట్లా వస్తుంది చూద్దాం. రైట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ దట్ చేంజెస్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ షుగర్ అనేది రావచ్చు. సో అంటే ఇక్కడ కంబషన్ ఆఫ్ షుగర్కి కార్బన్ డైఆక్సైడ్కి ఏంటి రిలేషన్ అంటే, ఇక్కడ మనకి కంబషన్ అనేది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద రెస్పిరేషన్ కదా. సో దాంట్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, సో మనకి రెస్పిరేషన్ కూడా రిలీజ్ అవుతుంది. సో దీన్ని బట్టి అంటే మన రెస్పిరేషన్ మనం మెజర్ చేయలేం కాబట్టి కంబషన్ అనేటటువంటి ఒక ప్రాసెస్ ద్వారా మనము ఈ సేమ్ కదా ఇవి రెండు కూడా జరిగేది మన బాడీలో. సో కాబట్టి దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అనమాట. సో ఎట్లా అడుగుతాడు, రైట్ అన్ ఎక్స్పెరిమెంట్ టు అబ్జర్వ్ ద చేంజెస్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ షుగర్ అన్నప్పుడు మనము ఒకవేళ అన్నా కూడా కార్బన్ డైఆక్సైడ్ ఇస్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అని అడిగినా కూడా మనము ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ని రాయాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అంటేనే మనకి ఏముంటుంది, ఎయిమ్ ఉంటుంది. సో ఎయిమ్ వచ్చి టు అబ్జర్వ్ ద చేంజెస్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ షుగర్ అండ్ కంపేరింగ్ ఇట్ విత్ సెల్యులార్ రెస్పిరేషన్. సో కాబట్టి అది సెల్యులార్ రెస్పిరేషన్ని మనం అబ్జర్వ్ చేయలేం కాబట్టి కంబషన్ అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ప్రాసెస్ని తీసుకొని దాన్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. తర్వాత అపారటస్ మెటీరియల్స్ వచ్చేసేటప్పటికి మనకి వుడెన్ స్టాండ్, టెస్ట్ ట్యూబ్, రబ్బర్ స్టాపర్, డెలివరీ ట్యూబ్, గ్లూకోజ్ ఆర్ సూక్రోజ్ పౌడర్, లైమ్ వాటర్. సో ఇవన్నీ కూడా మనకి అపారటస్. తర్వాత ప్రొసీజర్ చూసుకున్నట్లయితే టేక్ ఏ పించ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ క్లోజ్ ఇట్ విత్ 1 హోల్డ్ కార్క్ టైట్లీ. ఓకేనా? టేక్ ఏ పించ్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ క్లోజ్ ఇట్ విత్ 1 హోల్ కార్క్. సో ఇక్కడ మనకి ఈ ఎక్స్పెరిమెంట్లో ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఇది అర్థమవుద్ది అనమాట. సో ఒకసారి ప్రొసీజర్ చూద్దాం. సో an L-shaped glass tube inserted into the test tube through the hole of the cork. So the other end of glass tube is dipped in another test tube containing lime water. These are fixed to stand as shown in the figure. Heat the test tube with a burner and observe the changes in glucose and lime water. సో ఇక్కడ మనకి ఏం తీసుకున్నారు, ఇది ఒక టెస్ట్ ట్యూబ్ అనుకుందాం. ఈ టెస్ట్ ట్యూబ్లో మనకి ఏం తీసుకున్నారంటే గ్లూకోజ్ తీసుకున్నారు. సో ఈ గ్లూకోజ్ తీసుకొని దాన్ని మనకి హీట్ చేశారనమాట. ఆ గ్లూకోజ్ని హీట్ చేసినప్పుడు ఏమైంది, ఆ టెస్ట్ ట్యూబ్ అనేది ఈ టెస్ట్ ట్యూబ్ ద్వారా ఈ గ్లూకోజ్లోంచి ఒక గ్యాస్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. అది టెస్ట్ ట్యూబ్ ద్వారా డెలివరీ ట్యూబ్ ద్వారా లైమ్ వాటర్లోకి వెళ్తుంది. సో లైమ్ వాటర్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఏమేమి చేంజెస్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఇక్కడ మనకి రిలీజ్ అయిన గ్యాస్ ఏంటో తెలుసుకుంటాం. సో అబ్జర్వేషన్ చూసుకున్నట్లయితే ఆఫ్టర్ హీటింగ్ ద గ్లూకోజ్ మెల్ట్స్ అండ్ టర్న్స్ బ్లాక్. ఇట్ ఆల్సో రిలీజెస్ ఎ గ్యాస్ విచ్ ఇస్ passes to a glass tube and turns lime water into milky white solution. సో ఎప్పుడైతే మనకి కార్బోనేట్ సొల్యూషన్ కానీ లైమ్ వాటర్ని కానీ మిల్కీ వైట్గా కానీ చేంజ్ చేసింది అంటే అది ఏ గ్యాసు, కార్బన్ డైఆక్సైడ్. సో కాబట్టి రిలీజ్ అయినటువంటి అంటే షుగర్ని ఇక్కడ మనం బర్న్ చేసినప్పుడు ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం అబ్జర్వ్ చేసాం. కన్క్లూజన్లో కూడా మనం ఏం చెప్తాం, ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ కన్క్లూడ్ దట్ డ్యూరింగ్ కంబషన్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద ల్యాబొరేటరీ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ హీట్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనేది మనం ప్రూవ్ చేస్తాం అనమాట. కాబట్టి సేమ్ ఇప్పుడు మనం లాస్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాము, గ్లూకోజ్ అనేది బర్న్ అయినప్పుడు లేదా షుగర్ అనేది బర్న్ అయినప్పుడు మనకి కార్బన్ డైఆక్సైడ్, వాటర్, హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ మన బాడీలో కూడా రెస్పిరేషన్లో జరిగేది ఇదే. మనము ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్ అనేది మనకి కన్వర్ట్ అయిపోయి గ్లూకోజ్గా మారుతుంది. సో ఆ గ్లూకోజ్గా మారినప్పుడు కార్బోహైడ్రేట్స్ అవన్నీ మనకి ఎనర్జీ కన్వర్ట్ అయినప్పుడు గ్లూకోజ్గా మారుతాయి కదా. సో అవి మనకి రెస్పిరేషన్లో ఏమవుతాయంటే బర్న్ అయ్యి మనకి బర్న్ అవ్వడం అంటే ఇక్కడ ఏంటమ్మా, ఏంటి ఫుడ్ అనేది ఎట్లాగా ఆక్సిజన్తో కంబైండ్ అవుతుంది. ఫుడ్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది. బర్న్ అవ్వటం అంటే ఏంటి, బర్న్ అవ్వవు అక్కడ బాడీలో. బయట అయితే మనకి బర్న్ అవుతున్నాయి, అదే బాడీలో అయితే రెస్పిరేషన్ ఏం జరుగుతాయి, ఆక్సిజనేటెడ్ అవుతాయి, ఆక్సిజన్తో కంబైన్ అవుతాయి. ఎప్పుడైతే ఫుడ్ అనేది ఆక్సిజన్తో కంబైండ్ అయిందో
అప్పుడు అది మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్, హీటు, వాటర్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అది మన బాడీలో జరుగుతుంది. బయట అయితే మనం ఏం చేస్తామంటే గ్లూకోజ్ని వేడి చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇట్లా కంపేర్ చేస్తూ దీన్ని మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం ల్యాబొరేటరీలో జరుగుతుంది అనమాట. సో ఇది ఒక 1 ఆఫ్ ద 8 మార్క్స్ ఆర్ 4 మార్క్స్, సమ్ టైమ్స్ 4 మార్క్స్కి అడగచ్చు, 8 మార్క్స్కి కూడా అడగచ్చు. కాబట్టి ఇదనమాట. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంటే ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా చదివి పెట్టుకుంటే మనకి దేనికో ఒకటి ఖచ్చితంగా అనేది ఎక్స్పెరిమెంట్స్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మనం కొన్ని మార్క్స్ని కవర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.